ఈ రోజు మన పాడ్‌కాస్ట్ లో మనతో పాటు ఉన్నారు ఉప్పల్ బాలు. నేను మీ ఉప్పల్ బాలు పిచ్చెక్కింది కదా. నేను మీ ఉప్పల్ బాలు పిచ్చెక్కింది కదా. ఉప్పల్ బాలులో బాల్ ఉంది, బ్యాట్ ఎక్కడుంది? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. బాలు గారు మీ హెయిర్ కట్ మొత్తం యేసు ప్రభులా ఉంది అని అంటున్నారు. ఎలాంటి హీరో పక్కన మీరు హీరోయిన్ క్యారెక్టర్స్ చేస్తారు? ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబ్, ఐఎమ్ బాలకృష్ణ. వీళ్ళ తప్పనా? హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన పాడ్‌కాస్ట్లో మనతో పాటు ఉన్నారు మోస్ట్ సోషల్ మీడియా సెన్సేషన్, అందాల రాశి నయనతార, ఒక 5 స్టారా, అందాలకే అందమా, అందానికే అసలు వాంతి తెప్పిస్తారా, అదే ఉక్కిరి బిక్కిరి చేస్తారా అనే ఒక అందాల రాక్షసి మనతో పాటు ఉన్నారు. అసలు లావణ్య త్రిపాఠి గారు కాదు, అందాల రాక్షసి. ఈవిడతో చేస్తే చాలా బాగుంటుందేమో. నన్ అదర్ దాన్ ఉప్పల్ బాలు. హాయ్ అండి. హాయ్, హౌ ఆర్ యు? ఫైన్, గుడ్. ఉప్పల్ బాలులో బాల్ ఉంది, బ్యాట్ ఎక్కడుంది? లోపల ఉంటుంది. నార్మల్గా బాల్ అని ఉంది కదా, అంటే బాల్ అని పెట్టుకున్నారు, బ్యాట్ అని పెట్టుకోవచ్చు కదా. అంటే 10 మందికి బాల్ ఉందని ఎవరు చెప్పుకోరు. అలా చెప్పుకుని పోతే చాలా కష్టం. బాలు గారు మీ హెయిర్ కట్ మొత్తం యేసు ప్రభులా ఉంది అని అంటున్నారు. లేదండి, నేను ఉప్పల్ నయనతారలా ఉంటాను. నయనతారలో 1 తారాలా లేరని అంటున్నారు కమెంట్స్లో. వాళ్ళు పిచ్చి జనాలు అలా అనుకుంటారు, కానీ నేను చాలా సెక్సీగా ఉంటాను. కొంతమంది అనుకుంటారు, చాలామంది అందరు నువ్వు అనుష్కలా ఉంటావు, నయనతారలా ఉంటావు, ఐశ్వర్యలా ఉంటావు అని అంటారు చాలామంది. అంటే మీరు అనుకుంటున్నారా అవి నిజాలే అని? నిజమేంటి, అది నిజమే కాదని ఎవరు చెప్పారు? ఓకే, సరే, మీరు నయనతారలా ఉన్నారు, అనుష్కలా ఉన్నారు కదా. అవును. ఎలాంటి హీరో పక్కన మీరు హీరోయిన్ క్యారెక్టర్స్ చేస్తారు? ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబ్, ఐఎమ్ బాలకృష్ణ. వీళ్ళ తప్పనా? వీళ్ళ దగ్గర చేస్తాను. వీళ్ళైతేనే చేస్తారు హీరోయిన్గా. ఫ్యూచర్లో ఏమైనా ఐటమ్ సాంగ్స్లో వచ్చే ఛాన్స్ ఉందా? ఐటమ్ సాంగ్స్లో మొన్న ఒక మూవీలో, చిన్న మూవీలో ఐటమ్ సాంగ్ చేశాను. పెద్ద సినిమాలు చేయాలని నా కోరిక. ఇప్పుడు పుష్ప 2లో శ్రీలీల గారు చేస్తున్నారు కదా ఐటమ్ సాంగ్. అవును. మీరేమైనా చేస్తే ఎట్లా ఉంటుందండి? అంటే నాకు అవకాశం ఇస్తే చేసేవని నాకు ఇవ్వలేదు కదా. సరే, శ్రీలీల గారు బాగా డ్యాన్స్ చేస్తారా, మీరు బాగా డ్యాన్స్ చేస్తారా? తను బాగానే చేస్తుంది, కానీ నేను పోటీ చేస్తే తను ఓడిపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓడిపోవచ్చు, బాగానే చేస్తారు. ఎస్. అంటే మీరు ఏ హీరో, ఎన్టీఆర్ గారకా, ప్రభాస్ గారకా, అల్లు అర్జున్ గారకా, ఏ హీరో ఎనర్జీకి మ్యాచ్ అవుతారు? నా డాన్స్గా ఎన్టీఆర్ గారు. దేవరాలో జాన్వీ కపూర్ ఎట్లుంది? రియల్ అబ్బా, చాలా అందాలు చూపించింది. నిజంగా నేనే శ్రీదేవి బిడ్డ అంటే నమ్మలేకపోయినా, కానీ నిజంగా తన టచ్చర్ కానీ, తన బాడీ కానీ, తన డ్రెస్సింగ్, తన నటన నాకైతే మస్తు నచ్చింది. అసలు తనలాగానే నేను ఎందుకు పుట్టలేదురా అనిపించింది. మీరు అలానే ఉన్నారని ఎప్పుడైనా అనిపించింది? అప్పుడప్పుడు నేను కూడా అట్లానే ఉంటా కదా అని. తన రీల్ చేసినప్పుడు సేమ్ నా బాడీ, తన బాడీ సేమ్ అనిపించింది. అట్లాంటి డ్రెస్ ఏమైనా కొనుక్కుంటారా ఫ్యూచర్లో? ఆల్రెడీ కొనుక్కున్నా, వేసుకున్నా కూడా. ఎందుకు వేసుకోలేదు? ఆల్రెడీ అవన్నీ ఎప్పుడు వేసుకొని పడేసి ఉంటారు? అన్నీ వేసేసుకున్నా, ఆల్రెడీ అయిపోయింది. మీరు వేసుకుంది ఏంటి? ఇప్పటివరకు అయితే అన్నీ వేసుకున్నా, ఇంకేం వేసుకోలేనంటే పెళ్ళి కూడా చేసుకోలేదు అంతే. బికినీ వేసుకున్నారా? బిగ్ని వేసాను. వేసారు? ఎప్పుడు వేసారు? ఎప్పుడు వేసాను, స్టార్టింగ్లో బిగ్ని వేసాను, లంగవాన్ వేసుకున్నా, చీర కట్టుకున్నాను, అన్ని యాంగిల్ చూపించాను. ఇక కొత్తగా యాంగిల్ అంటే ఇంక నేను ఇంకా బాలీవుడ్లో మెయిన్ ఇక్కడ కట్టు మాత్రం వేయలేదు. ఏంటది? బాలీవుడ్? ఏ వుడ్ మళ్ళీ చెప్పండి. బాలీవుడ్లో ఉంది కదా, దాని పేరేంటి, మొత్తం చూపిస్తా అందాలు. ఉర్ఫీ? అలా చూపించలేదు ఇంక ఇప్పటి వరకు. ఓహో, రాబోయే కాలానికి మీరు కూడా ఉర్ఫీ గారు లాగా మరి అంత దిగజారను, కొంచెం అఫీషియల్గా మెయింటైన్ చేస్తాం. ఎవరైనా బాలు నాతో వస్తావా, నాతో డేట్కి వస్తావా అని అడుగుతారా మిమ్మల్ని అబ్బాయిలు? నాకు ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో చాలా మంది మెసేజ్ పెడతారు, ఏ పడతాయి పంపిస్తుంటారు, బొమ్మలు అది ఇది పంపిస్తారు. బొమ్మలు పంపిస్తారు, వస్తావని అడుగుతారు, మెసేజ్ చేస్తారు, కానీ నేను తెగుతాను చెప్తాను. నేను అలాంటివి చేయలేదు ఎప్పుడు. డైలీ ఎన్ని కాల్స్ వస్తాయి మీకు? చాలా మంది కాల్ చేస్తుంటారు, ఒక 10, 20, 30 వస్తుంటాయి. అంటే కాల్ సెంటర్ ఏమైనా ఉందా ఫోన్లో, లేకపోతే ఏంది? లేదు, కానీ కంటిన్యూ కాల్ చేస్తుంటారు, రమ్మని చెప్తారు, కానీ నేను రానని చెప్తాను. ఎక్కడికి రమ్మంటారు? ఓయే రూమ్కి అంటారు, డేటింగ్కి అంటారు, మళ్ళీ తర్వాత బయటికి వెళ్దాం, ఎక్కడికన్నా 2 days టూర్ వెళ్దాం అంటారు. దేనికి రా అంటే నీతో ఎంజాయ్ చేయడానికి అంటారు, అమౌంట్ ఇస్తా అంటారు, కానీ నేను అలా చెయ్యను, నేను రానని చెప్తాను.
అంటే మీరు ఫ్యాన్‌గా, మీ అభిమానులుగా వాళ్ళు మిమ్మల్ని కోరుకుంటారు. మీతో సమయాన్ని గడపాలని. ఆ సమయాన్ని ఇవ్వరంటారా? అలాంటి సమయం ఇస్తారు. డైరెక్ట్ నన్ను పండుకోమంటే పండుకోలేను కదా! ఓహో! అడుగుతున్నారు ఇట్లాంటివి గూడా ఈ మధ్య? అయ్యో! ఇన్‌స్టాలో, వాట్సాప్‌లో మెసేజ్ చేస్తుర్రు. ఒకరోజు నైటు అది ఇది అంటుర్రు. చెప్పు తెగుతా అని చెప్పాను. నాకు అలాంటివి నచ్చవని చెప్పాను. చాలామంది అడుగుతున్నారు నేను నో అని చెప్పాను. అదే ఎవరైనా పెద్ద మూవీ హీరోస్ ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఏం చేస్తారు? టీచర్‌లో నన్ను కమిట్మెంట్ అడిగితే ఏం చేస్తాను తప్పదు కదా! టీచర్‌లో ఎవరైనా అడిగితే టీచరా? అంటే ముందు నన్ను ఇప్పటివరకైతే అది టీచర్ కాదు ఫ్యూచర్. నన్ను ఇప్పటివరకైతే ఎవరు అలాంటి అడగలేదు. ఆ! చూశారు ఒక రేంజ్‌లో. కొరక తినేటోళ్ళలాగా చూశారు. కొంతమంది గోకారు కూడా నన్ను. కానీ నేను పడలేదు. అంటే ఎట్లా గోకారు ఇట్లనా? చెయ్యి పట్టుకోవడం గానీ, నా నడుము పట్టుకోవడం గానీ, నడుము పట్టుకున్నారు. నాకు ముద్దులు కూడా పెట్టారు కొంతమంది గానీ నేను ఒప్పుకోలేదు. బలవంతం చేశారు. బలవంతంగా. బలాత్కారం. కొంతమంది తాగిన ఇట్లా వెళ్తుంటే రోడ్ల పట్టు కొంతమంది వావ్! ఇంత సెక్సీ ఉంటారు ఇక్కడ నా ఈవెంట్‌కి వెళ్తే కూడా నడుము పట్టుకోవడము, చెంపలు పట్టుకోవడం, ముద్దులు పెట్టడం కూడా చేస్తుంటారు. నేను ఇంక ఒప్పుకోను. నాకు కొంచెం భయపడతారు. నేను చూడగానే ఇట్లా వెళ్ళిపోతారు. వెళ్ళిపోతారు. ఇంక పట్టుకున్నాక ఇంక చూస్తే ఏముంది? నేనే ఒప్పుకోలేదు ఇంకా. ఒప్పుకోలేదు. మీకు ఎట్లాంటి అబ్బాయి అంటే ఇష్టం నార్మల్‌గా? అబ్బాయిలో ఎట్లా ఉంటే ఇష్టం అబ్బాయిలు? నాకు అబ్బాయిలు ఎలా ఉండాలంటే బాడీ బాగుండాలి, పర్సనాలిటీ, గడ్డం ఉండాలి, హైట్ గీటు మస్తు ఉండాలి, షేప్ వెనకాల బాగుండాలి, పెద్ద సైజ్ అన్ని. అబ్బాయికా? అబ్బాయికి వెనకాల బాగా మస్తు హైట్ ఉండాలి, ఆహా! మస్తు షేక్ ఉండాలి, అప్పుడు ఇష్టపడతా. ఇష్టపడతారు. అప్పుడు అట్లాంటి వాళ్ళు ఎవరైనా చేయేస్తే? ఏమంటా చేయంటే ఓన్లీ చేయి వరకు వేయించుకున్నాను, మిగతా చేయించుకోను. మీతో చేయించుకోరు. ఉప్పల్ బాలు తలకి షాంపూ వాడతారా? కండిషనర్ వాడతారా? నవరత్నాలు వాడతారా? ఏంది? దిస్ ఈజ్ నౌ డవ్ షాంపూ, దిస్ ఈజ్ సంతూర్ సబ్బు, ఫేస్కు హెయిర్కి మొత్తం డవ్. నేను చిన్నప్పటి నుంచి 2 రూపీస్ డవ్ షాంపే వాడతాను. మీ చిన్నప్పటి నుంచి 2 రూపీస్ 1 రూపీ నుంచి రాలేదు అది? డవ్ షాంపూ. హెయిర్ ఏంటి? మీ హెయిర్ కట్ స్టైల్ ఏంటి? పేరేంటి? ఇప్పుడు ఉంటది కదా ఫెదర్ కట్, యూ కట్, వి కట్ అని. మీ హెయిర్ కట్? లవ్ కట్. లవ్ కట్టా? లవ్ కట్ అని ఎట్లా తెలిసింది? కొత్తగా నేనే పెట్టుకున్నా. లవ్ కట్టా? మీరు పార్లర్కి వెళ్ళి ఏ హెయిర్ కట్ చేయమంటారు నార్మల్గా? వాళ్ళకి తెలిసిపోతుంది ఎలా కట్ చేయాలో, చెప్పు వాళ్ళే కట్ చేస్తారు. వాళ్ళే కట్ చేస్తారు. ఎప్పుడు రెగ్యులర్ కస్టమర్ కదా. మిమ్మల్ని మళ్ళీ ఎప్పుడు అబ్బాయి జుట్టులో చూస్తాం మేము? నేనైతే ఇప్పటివరకు అయితే జుట్టు కట్ చేయలేను, ఇలాగే ఉంటాను. ఇక ఫ్యూచర్ చెప్పలేము, కట్ చేయొచ్చు కూడా. కట్ చేయించుకుంటారు. ఏ హీరోయిన్ జుట్టులా ఉంటే బాగుంటుంది అనుకుంటారు మీ జుట్టు? నాది ఇప్పుడు నయనతార లాగా ఉంటుంది సేమ్ జుట్టు. పెళ్ళి 2 పిల్లలు కూడా ఉన్నారు ఆమె మీద పడి. ఉన్న సేమ్ అలాగే ఉంటుంది, అలాగనే. అవును. ఎప్పుడైనా ఆమె బయట చూసారా? చూశాను. మాట్లాడారు? ఎప్పుడైనా కలిసారా? లేదు మాట్లాడలే కానీ జస్ట్ చూశాను. చూసారు. మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? ప్రభాస్. హీరోయిన్? నాకా రకుల్ ప్రీతి, అనుష్క. అనుష్క, రకుల్ ప్రీత్. సమంత గారు? సమంత అంటే ఇష్టమే కానీ నాకు కొంచెం నా హైట్ దగ్గరలో చూసుకున్నా. మీ ఈడుకు తగ్గట్ట? నా హైట్ నా పర్సనల్ తగ్గట్లా. మీ పర్సనల్ తగ్గట్టు చూసుకున్నారు. సరే, ఇప్పుడు ఫన్ కాకుండా స్టడీస్లోకి వద్దాం. డిక్షనరీ అంటే ఏంటి? బుక్. అందులో ఏముంటాయి? ఏముంటాయి రాసినవి ఉంటాయి. అదే ఏముంటాయి? డిక్షనరీ అంటే ఏంటి? మనం చదువుకునే కథలు కానీ మనకు కావాల్సిన ఏమైనా ఉంటే మనకి ఎలాంటి బుక్స్ కావాలంటే అలా చదువుకోవచ్చు. అట్లా కాదు. ఇప్పుడు బైబుల్ అంటే యేసుప్రభు గురించి, ఖురాన్ అంటే అల్లా గురించి, భగవద్గీత అంటే దేవుడి గురించి, మహాభారతం గురించి. అదే. సో డిక్షనరీ అంటే ఏంటి? డిక్షనరీలో ఏముంటాయి? ఏముంటాయి కథలు ఉంటాయి. ఏ కథలు ఉంటాయి? అన్ని లవ్ కథలు. లవ్ కథలు ఉంటాయి డిక్షనరీలో. ఆల్జీబ్రా అంటే ఏంటి? ఆల్జీబ్రా. ఆల్జీబ్రా అంటే జీబ్రా. ఆల్జీబ్రా ఏ సబ్జెక్ట్లో ఉంటుంది? ఫస్ట్ క్లాస్ నుంచి ఉంటుంది. ఏ ఇయర్ నుంచి కాదు, ఏ సబ్జెక్ట్? సబ్జెక్ట్ అంటే ఏంటి? తెలుసు, తెలుగు, ఇంగ్లీష్ అన్ని రకాలు ఉంటాయి. ఇవన్నీ సబ్జెక్ట్స్. సో ఆల్జీబ్రా ఏ సబ్జెక్ట్లో ఉంటుంది? ఇంగ్లీష్. ఇంగ్లీష్లో ఆల్జీబ్రా ఉంటుంది. ఫోటోసింథసిస్ అంటే ఏంటి? ఫోటోలు తీస్తారు. ఇంకా ఫోటోలు తీస్తారమ్మా మొబైల్లో, అంతే. అంతే, ఇంకేముండదు. ఆ బుక్ ఫోటోసింథసిస్ అనే బుక్ ఉంది తెలుసా? తెలీదు. అది ఎక్కడ అమ్ముతారో తెలుసా పోనీ? తెలీదు. ఫోటోసింథసిస్ అంటే ఏంటి అసలు? ఏంటి తెలీదు. నో. హిందీ వచ్చా మీకు? హిందీ మాట్లాడడం. సో హిందీలో 2 మాటలు మాట్లాడండి. हाय खाना खा लिए, किधर है, क्या कर रहे, आ जाना जल्दी घर को, किधर है, फोन नहीं उठा रहे क्या? ఇయే వచ్చు. ఇంకేం రావా? తమిళ్ వచ్చా? నాట్ రాదు. నాట్ రాదు. రాదు. సరే, మీకు ఇంగ్లీష్ బాగా వచ్చు కదా. ఇప్పుడు ఒకటి చెప్తా, దాని స్పెల్లింగ్ చెప్పాలి. ఓకే. శ్రీ విద్య. శ్రీ విద్య.
ఎస్ యు SIUXXYZ ఏబిసిడీలు అవి. సరే ఏబిసిడీలు మొత్తం ఎన్ని? 26 అలు ఎన్ని? అలు ఎన్ని? 56 56. హిందీ అలు ఎన్ని? 56 తమిళ అలు ఎన్ని? 56 మరాఠీ అలు ఎన్ని? 56 సరే ఇదంతా కాదు, బాలుగారు ఎక్కడ దాకా చదువుకున్నారు? SSC 10th క్లాస్. ఎస్ఎస్సి 10th క్లాస్. ఈసీఈ అంటే ఏంటి? ఈసీఈ ఈసీ అంటే మన బాడీకి సంబంధించింది తీసుకునేదాన్ని ఈసీ అని చేయించుకోవాలన్నట్లు. ఓహో. సిఎస్సి అంటే? సిఎస్సి అంటే ఇంటర్లో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? ఇంటర్లో ఉంటుంది ఇంటర్లో ఉంటుంది. సిఎస్సి. సిఈసి. సివిల్ ఇంజనీరింగ్ అంటే? అంటే మనం కలెక్టర్ ఇంజనీర్ చదివితే ఇంజనీర్. సివిల్ ఇంజనీర్ అంటే అది. పాలిటెక్నిక్ అంటే ఏంటి? పాలిటెక్నిక్ అంటే ఒక ఎగ్జామ్ రాస్తే దాంట్లో పాస్ అయితే మనకు సీట్ వస్తే ఫ్రీ చదువులు ఉంటాయి. ఫ్రీ చదువులు ఉంటాయి. బీటెక్కి డిగ్రీకి తేడా ఏంటి? బీటెక్కి డిగ్రీ, నేను బీటెక్ చేయలే డిగ్రీ చేయలే చెప్తాను. సరే బీటెక్ ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. డిగ్రీ? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు. మళ్ళీ ఫైనల్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫోర్త్ 4 ఉంటాయి. డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ 4 ఉంటాయి. అవి కూడా 4 ఉంటాయి. 4 ఎల్కేజీ యూకేజీ తర్వాత ఏమొస్తుంది? ఫస్ట్ క్లాస్. ఇంకోటి వస్తుంది? లేదు, ఫస్ట్ క్లాసే వస్తుంది. ఫస్ట్ క్లాస్ తర్వాత? సెకండ్ క్లాస్ తర్వాత? థర్డ్ తర్వాత? ఫోర్త్. సరే మీరు చదువుకున్న రోజుల్లో ఒక తెలుగు పద్యం ఏదైనా గుర్తుంటే చెప్పండి. ఉప్పు కప్పూరంబు ఉప్ప పోలిక రెండు చూడ. ఉప్పల్ పోలిక నుండా? ఉప్పు కప్పూరంబు ఉప్ప పోలిక రెండు చూడ చూడరు జాలవేళ పులుసులు అన్నపున్న పులుసుల వీరయ్య ఈశ్వరాబీర ఇంద్రవేమ. ఇంద్రవేమ. హిందీలో ఏదైనా పోయం గుర్తుంది ఏదైనా? హిందీలో కుచ్చు కుచ్చు పోతా హాయ్ ఆజు రాలేదు, తెలియదు హిందీలో. ఆషిక్ బనాయా పాట తెలుసా హిందీలో? ఒకసారి పాడండి. ఆసిఫ్ బనాయా ఆసిఫ్ బనాయా ఆసిఫ్ బనాయా मेरा दूध तुझसे प्यार करते यूं साली में दिल मेरा काटे इसलिए को फिली जान लगता है यार. ఇమ్రాన్ హాష్మి చచ్చిపోతాడు ఏంటి నాకు తెలిసి. ఈ పాట పేరేంటి? ఆసిఫ్ బనాయా సాంగ్ ఇది. సరే ఇంగ్లీష్లో ఏదైనా పాట? ఇంగ్లీష్ ఐ డోంట్ నో. డోంట్ నో ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నారు? అది ఒకటి వచ్చు. చర్చికి వెళ్ళారు ఎప్పుడైనా? వెళ్ళాను. యేసు ప్రభు గారు అంటే ఏంటి? ఆయన మీద ఒక 2 వాక్యాలు మాటలు. ఆయన గురించి అంటే ఒక దేవుడు, ఆయన ఏదని చెప్తే మంచి జరుగుతుంది, అన్ని బైబిల్ చదివే వాళ్ళకి అర్థమవుతుంది. చదివారా బైబిల్ ఎప్పుడైనా? నేను చదవలేను కానీ నేను అన్ని టెంపుల్స్కి వెళ్తుంటా కాబట్టి అన్ని దేవుళ్ళని మొక్కుతుంటా, అంతవరకు కానీ ఇంకా మిగతా నాకు తెలీదు. ఉప్పల్ బాలు పెళ్ళెప్పుడు? చేసుకోను. ఎందుకు? ఏమీ ఇంట్రెస్ట్ లేదు. అంటే నచ్చిన అమ్మాయి దొరకాలా అబ్బాయి దొరకాలా? నన్ను అర్థం చేసుకున్న అమ్మాయి దొరికితే చేసుకుంటాను. అమ్మాయిలు ఎట్లాంటి క్వాలిటీస్ ఉండాలి? ఇలా ఉంటే చాలు. నాలా ఉప్పల్ బాలు కడుపుతో ఉన్నాడు అన్నారు. 3 నెలల కడుపు, కమెంట్స్లో 7 నెలల కడుపు, 8 నెలల కడుపుతో ఉన్నాడు ఉప్పల్ బాలు, ఎగరమాక జాగ్రత్త అంటున్నారు కదా, నిజంగా ఏమైనా ఉందా? నేను ఇంక ప్రెగ్నెంట్ కాలే. అంటే మరి అదేంది లోపల బస్తానా ఏంది? లావ్ అవుతారండి, లావ్ అయినంత మాత్రంలో ప్రెగ్నెంట్ బాడీ అవుతారా? కాదు కదా. మీరు బాధపడిన సంఘటనలు ఏంటి? ఏడిచిన సంఘటనలు? ఏడ్చిన సందర్భం అంటే నేను ఇంకా ఫుడ్ లేక కొంచెం డబ్బులు లేక ఇబ్బంది పడి చాలా ఏడ్చి బాధపడ్డా. అన్నం దొరకక మెయిన్ అంటే నాకు ఫుడ్ విషయంలోనే చాలా బాధపడ్డా లైఫ్లో. ఇప్పుడు మీరు ఉండడానికి ఇల్లు అవన్నీ ఉన్నాయా? ఉండడానికి రెంట్ కట్టుకుంటున్నా, హైదరాబాద్లో ఉంటే ఫుడ్ ఉంది, మంచిగా వండుకుంటున్నా, టైంకి తింటున్నా, మంచిగా ఉంటున్నా. ఇప్పుడైతే ఏ టెన్షన్ లేదు, ఏం ప్రాబ్లం లేదు. ఏం లేదు, అంతా బాగానే ఉంది. బాగానుంది. బాలు గారు ఫ్యూచర్లో సినిమాలు ఇప్పుడు ఏమైనా చేయబోతున్నారా? ఏమైనా వస్తున్నాయా 2025లో? ఏమైనా చిన్న సినిమాలు అయితే 2-3 చేశాను. పెద్ద సినిమాలు అయితే ఇంకా అవకాశాలు రాలేవు. మన ఫ్యూచర్లో నాకు పెద్ద సినిమాలు రావచ్చు అనుకో. అలాగే బిగ్ బాస్కి వెళ్ళాలని కోరిక ఉంది నాగార్జున. బిగ్ బాస్కు మరి నన్ను ఎప్పుడు తీసుకుంటారో బిగ్ బాస్ తెలియదు. ఎవరేమో అడ్డమైన వాళ్ళని తీసుకుంటున్నారు, నన్ను ఎందుకు తీసుకుంటారో నాకు అర్థం కావట్లేదు. టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకోరు కానీ టాలెంట్ లేని వాళ్ళని తీసుకుంటారు. ఉప్పల్ బాలు గారు ఇప్పుడున్న కంటెస్టెంట్స్లో అబ్బాయిల్లో నిఖిల్, పృథ్వీ, నబిల్, అవినాష్ గారు, టేస్టీ తేజ, వీళ్ళందరిలో ఎవరంటే ఇష్టం మీకు? నాకు ఇప్పుడు ఎవరు ఇష్టం అంటే విష్ణుప్రియ ఇష్టము. దిస్ ఈజ్ నబిల్ ఇష్టం. దిస్ ఈజ్ నబిలా? నబిల్ గారిలో ఏం చూసారు? మంచి క్వాలిటీ, మంచిగా మాట్లాడే విధానం, గేమ్స్, ఎవరు జెన్యున్గా ఆడుతున్నాడు కాబట్టి నాకు నచ్చాడు. అంటే అవినాష్ గారు వీళ్ళు ఆడుతున్నారు కదా బాగానే. అవినాష్ వాళ్ళు కూడా ఆడుతున్నారు అనుకోగానే అంత ఎప్పుడు జోకులు వేయడం, మజాక్ చేయడమే, ఏ టైంలో ఏం చేయాలో అది చేయాలి. నాకు తనంటే కూడా ఇష్టమే మెయిన్గా.
తర్వాత తన కూడా అంటే ఇష్టంగా ఇప్పుడు మనం కొంతమంది గెలవాలనే కోరుకుంటాం. ఇప్పుడు దాంట్లో ఉన్న ప్రతి ఒక్కరు మనకు తెలుసు, అందరికి సపోర్ట్ చేయలేం. మనకు నచ్చిన వాళ్ళు కొంతమంది, ఇప్పుడు నా లైఫ్లో కొంతమంది ఇష్టం నాకు, కొంతమంది బావాలంటే నాకు పిచ్చి. నన్ను అర్థం చేసుకునే వాళ్ళు, నన్ను ప్రేమించే వాళ్ళు, నన్ను లైక్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే మన కోసం ఆలోచించే వాళ్ళు, మనకేమైనా కావాలంటే హెల్ప్ చేసిన వాళ్ళే నాకు ఇంపార్టెంట్. అందరిని ఎందుకు లైక్ చేస్తాం? మనం లైక్ చేయము. మనల్ని ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న వాళ్ళు, మన లైఫ్ పార్ట్నర్గా ఉన్నప్పుడు, మనకి ఏమైనా అవసరం ఉన్నప్పుడు సాయం చేసిన వాళ్ళు మనం కోరుకుంటాం. సరే, ఇప్పుడు మీరు ఎంత చెప్పారు కదా, మీకు అంటే మీకు తోడుగా మీ కష్టాలు ఉన్న వాళ్ళు మీరు ఇష్టపడతా అంటారు కదా. సరే, మీ లైఫ్లో మీరు ఇష్టపడే పర్సన్ ఎవరు? అంటే మీకు ఆపదల్లో కష్టాలు తోడున్న మనిషి ఎవరు? నాకంటే లైఫ్లో చాలామంది వచ్చారు వెళ్ళారు, అవసరానికి యూజ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, అవసరానికి మాట్లాడమన్నారు. ఇప్పుడు ప్రజెంట్ అంటే ఒక బావ ఉంటాడు తారనాకలో, ఆయన డీసెంట్గా పరిచయం అయ్యాడు. ఆయన పరిచయం అయ్యి 2 years అవుతుంది. ఆయన కొంచెం నాకు అప్పుడప్పుడు అవసరం ఉన్నప్పుడు హెల్ప్ చేస్తుంటాడు, నా గురించి అర్థం చేసుకుంటాడు. ఎప్పుడు నేను ఏం అడిగినా ఏది కాదన్నాడు. ఎవరు గుడ్ జెన్యున్గా మంచి వ్యక్తి. నాకు ఆయన అంటే ఇష్టం బాగా. సరే, విమానాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? అంది విమానాన్ని ఫ్లైట్, గాల్ మోటార్ అంటారు, ఫ్లైట్ అంటారు. తార్లాకులు ఉన్న ఆయన పేరేంటి? మీ బావగారి పేరేంటి? అదే మరి అది చెప్తాను ఒక్క నిమిషం. పేరు గుర్తొచ్చుకుంటారా? నేను బావని పిలుస్తాను ఎప్పుడు, మ్మ్. మళ్ళా చెప్పలేదు. సో బాలు గారు వాళ్ళ బావగారితో ఒకసారి కాల్లో వాళ్ళిద్దరు ఎఫెక్షన్ ఏంటి, ఎట్లా ఉంటారో తెలుసుకుందాం. చూడండి, ప్రపోజ్ చేయండి, ఎట్లా చేస్తారు, అంటే ఇష్టం. ప్రపోజ్ చేయడానికి ఏం లేదు. హలో హలో హాయ్ బావా, హలో నేను ఉప్పల్ బాలు బావా, ఇది నా వేరే నెంబరు. చెప్పాలి, బాగున్నావా? నేను ఒక ఇంటర్వ్యూలో ఉన్నాను కన్నా. చెప్పాలి. అదే నువ్వంటే నాకు ఇష్టం, అంటే ఎందుకు ఇష్టం అని అడుగుతుంది యాంకరు. నాకు బాధలు ఉన్నప్పుడు, నాకు అవసరం ఉన్నప్పుడు నేనేం చెప్తే కాదన్నాడు, తనంటే నాకు ఇష్టం అని చెప్పాను. ఓకే బాలు, ఒకసారి యాంకర్ నీతో మాట్లాడుతుందంట, ఎందుకు ఇష్టమో అడుగుతాను, మాట్లాడు. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి. బాలు గారిలో మీకు ఏమి ఇష్టం? బాలు గారు ఏమి ఇష్టం అంటే ఆయన చేసే సర్వీస్ కానీ సరే, అట్లా అతను ఏదైనా టెంపుల్ కానీ ఏదైనా భక్తుడు కానీ అప్పుడప్పుడు నా దగ్గర డబ్బులు అడుగుతాడు, మంచి పర్పస్ కోసము, ఆయన కోసం ఆలోచించాడు అప్పుడు అతను. సో అది ఆయన దాంట్లో నచ్చేది. మరి ఆయనకు కాదు అతను. బాలుగారు అందరినీ నమ్ముతారా, లేకపోతే తెలివిగా ఉంటారా ఎవరిని నమ్మకుండా, ఎవరితో ఎలా ఉండాలని? ఎవరినైతే నమ్మలో వాళ్ళని నమ్ముతాడు, అందరు నమ్మడు. నమ్మితే పానం ఇస్తాడు. ఓకే, బాలు గారికి, ఉప్పల్ బాలు గారికి బావ అంటే బావగారి పేరేంటి? అది ఆయన అడగండి. అది మీ పేరు చెప్పండి, మీ పేరేంటి? అది ఆయన అడగండి అంటున్నా. ఆయన సిగ్గుపడుతున్నారు, మీ పేరు చెప్పంటే గోలు గిల్లుకొని సిగ్గుపడుతున్నారు. బావా బావా అని. బావ కాదు, అన్న అనుకోండి. రాజేంద్ర యాదవ్ నా పేరు. బావ కాదంట, అన్నయ్య అంటున్నారు. రాజు అంటాడు, బావ అంటాడు. ఆయన సిగ్గుపడుతున్నారండి, మీ పేరు చెప్పమంటే అసలు ఏ పేరు చెప్పట్లా, బావా బావ ఇదే అంటున్నారు. అంటే నా మీద అభిమానం కాదు ఆయనకి, అభిమానం అది. సరే, మీ పేరు? నా పేరు రాయల రాజేంద్ర యాదవ్. రాయల రాజేంద్ర యాదవ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు? శ్రీవిద్య. ఓకే శ్రీవిద్య గారు. ఓకే అండి. రాయల రాజేందర్ యాదవ్ గారు తార్నాకలో ఉంటారు, బాలు గారి బావగారు. మీరు ఎందుకు సిగ్గుపడుతున్నారు ఆయన పేరు చెప్పగానే? మెలికలు తిరిగి గోళ్ళు గీక్కొని. నాకు తనంటే చాలా పిచ్చి, నాకు చాలా ఇష్టం అన్నట్లు. నేను ఎప్పుడు ఆయన్ని ఇంకోటి జోక్ చేస్తే షాక్ అవుతాం. మేము ఇప్పటివరకు లైవ్లో కలుసుకోలే. లైవ్లో కలుసుకోవాలా? ఎట్లా పరిచయం? జస్ట్ నా వీడియోలు ఆయన టిక్టాక్ నుంచి నన్ను ఫాలో అవుతున్నాడు, చూశాను. టిక్టాక్లో నన్ను లైక్ చేసి, ఇన్స్టాగ్రామ్ లైక్ చేసి, నెంబర్ తీసుకుని ఫ్రెండ్షిప్ చేసిన. ఆయనకు పరిచయం అయ్యి 2 years అవుతుంది. మేము ఇప్పటివరకు లైవ్ ఇట్లా చూసుకోలే, కానీ ఫోన్ మాట్లాడతాం, వీడియో కాల్ మాట్లాడతాం. ఆయన చేసే రీల్స్ అన్నీ, ఎక్కడెక్కడ తిరుగుతాడో ప్రతి ఒక్కటి నాకు వాట్సాప్ పెడతాడు. ఆయనకి పెళ్ళయిందా? పెళ్ళైంది, పిల్లలు. ఆయన పెద్ద సిటీలో కొంచెం మంచి పేరున్నాయనే. ఓకే, ఆయన యాదవ్ చాలా పెద్ద పేరున్నాయనే, మంచి వ్యక్తి అన్నట్లు. నాకు ఎప్పుడన్నా ఫోన్ చేసి బావా నాకు ఇది కావాలి, బావా నాకు ఇది. బావా అని ఎందుకు పిలవాలనిపించింది? అన్నయ్య అని పిలవచ్చుగా.
లేదు ఆయన చూస్తే నాకు బావలా కొట్టలేదు, అన్నయ్యలా కొట్టలే, బావలా ఉంటాడు. సో నిజంగా చెప్పాలంటే ఆయన నాకు నచ్చింది ఏంటంటే ఆయన నిజంగా మా అక్క మొగుడు మా చెల్లి మొగుడు అయితే బాగుంటే అనిపించింది అమ్మతో చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే డబ్బులు ఇస్తాడు మనకి, మనం ఇస్తాడు పెడతాడు అని ఇంట్రెస్ట్ కాదు. ఆపదలో ఉన్నప్పుడు ఒక మనిషికి ధైర్యం చెప్పడము, ఆపదలో ఉన్నప్పుడు మనిషికి హెల్ప్ చేయడము. ప్రతిసారి ఇప్పుడు ఒక్కసారి అంటే హెల్ప్ చేస్తారు డబ్బులు కావాలంటే, రెండోసారి అంటే హెల్ప్ చేస్తారు, మూడోసారి కంటిన్యూ జీవితాంతం హెల్ప్ చేయరు కదా. అట్లా కొంతమంది ఉంటారు లైఫ్లో. నాకు ప్రజెంట్గా ఇప్పటి వరకు నేను కలవలే, కానీ 20 తారీఖు ఒకరోజు కలవాలని ఫిక్స్ అయినాం. ఇప్పుడైతే కలవలేదు, ఫోన్లోనే జస్ట్ ఫ్రెండ్షిప్. ఇప్పుడు ఈ నెల 20 తారీఖు మీ ఇద్దరు తొలి కలయిక జరగబోతుంది. అంటే కలవాలని అంటే ఇంటికి డైరెక్ట్ భోజనానికి రమ్మన్నాడు. వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు రీల్స్ చూస్తాడంట, రా ఇంటికి బాగాలని మంచి రెస్పెక్ట్ ఇస్తాను. నాకు నేనంటే ఆయన కొంచెం మంచి గౌరవం, తనంటే నాకు ఒక రెస్పెక్ట్, తనంటే నాకు బాగా ఇష్టం అన్నట్లు, అభిమానం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పెద్ద మనిషి, ఇప్పుడు పెద్ద ఎమ్మెల్యే ఉన్నాడు, ఒక ఎంపీ ఉన్నాడు, మన కోసం ఆలోచించి మన దగ్గర తిరిగినప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే అయినంత మాత్రం మనం మర్చిపోయి దేకలేడు అనుకో, ఆయన గురించి ఏమనుకుంటాం, చీపో అనుకుంటాం. అంత రేంజ్లో ఉన్నా కూడా మన గురించి కూడా ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఆయన గురించి ఇప్పుడు నేను చెప్తున్నా అంటే నాకు ఆయన ఏమైనా ఇస్తాడని కాదు కదా, ఇష్టం. ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి నాకు మా బాలరాజు బాబు అంటే ఇష్టం, మా సీన్ బాబు అంటే ఇష్టం. కొంతమంది లైఫ్లో కొంతమంది ఉంటారు, కొంతమంది వెళ్ళిపోతారు, కొంతమంది ఉంటారు. ప్రజెంట్గా నాకు ఈయన బెటర్ అనిపించింది. సరే, లవ్ అంటే ఏంటి? లవ్ అంటే నా ఫీలింగ్ ఒకటండి, ఒక మనిషి ఒక అప్పుడు ఆపదలు ఉన్నప్పుడు ఆదుకోవడం ఒకటి. లవ్ చేస్తే జీవితాంతం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళు దొరికారని చెప్పి పాత వాళ్ళని మర్చిపోవద్దు. అంటే ఈ 6 నెలలు మనతో రుచి పరిగి ఇంకో 6 నెలలు కొత్త వాళ్ళు దొరకగానే వాళ్ళ గురించి ఆలోచించడము, ఇంకా వేరే మీటింగ్లు బిజీ ఉన్నాయి, మందు తాగే పార్టీలు ఉంది, వేరే ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు, నేను బిజీ పబ్కి వెళ్ళాలి, నేను బిజీ సినిమాకి వెళ్ళాలి, మనతో అవసరం అని చెప్పి మనం వదిలేసి వేరే వాళ్ళతో పోతే అది లవ్ అనరు. లవ్ అంటే సచ్చేదాకా ఒక మనిషికి మనము ఒకరితోనే ఉండాలంటారు. ఒకరితో ఉన్నప్పుడు ఒక ప్రేమ చూపించిన ఆ ప్రేమ ఎంత దూరమైనా ఆ ఫ్రెండ్షిప్ వదులుకోవద్దు అనుకుంటా. మనకు కావాల్సినవి మనకు కొన్ని దక్కుతాయి, దక్కనివి దక్కలేవు. చీ అన్నప్పుడు చీ అని కూడా మనం కూడా అంటాం. లైఫ్లో కొంతమంది మోసం చేయకండి దయచేసి. ప్రేమించమని 100 మంది నటిస్తారు, ఆ ప్రేమ చూపిస్తారు, లాస్ట్కి వదిలేస్తారు. ప్రేమించి మోసం చేయకండి నా దృష్టిలో. మిమ్మల్ని ఎవరైనా మోసం చేశారా ప్రేమించి? నన్ను ప్రేమించి మోసం చేసిన 100 మంది ఉన్నారు. అంటే అబ్బాయిలు ప్రేమించారా, అమ్మాయిలు ప్రేమించారా? అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మనకు నచ్చ. మీరు ఎప్పుడైనా నిజంగా లైఫ్ మొత్తంలో ఒక అమ్మాయిని ప్రేమించారు ఎప్పుడైనా, ఇంటర్లో కానీ? నేను గాడ్ ప్రామిస్ చెప్పాలంటే నేను 1st క్లాస్ నుంచి 7th క్లాస్ ఒక అమ్మాయిని ఇష్టపడింటి బాగా. మా విలేజ్లో మస్తు లవ్ చేసుకున్న, తననే పెళ్లి చేసుకోవాలని చెప్పి మస్తు ట్రై చేసిన. కానీ 10th వరకు 7th వరకు బాగానే క్లోజ్ ఉన్నాం. 9th 10th వరకు కూడా ఇద్దరం బాగానే చూసుకున్నాం. కానీ ఆ తర్వాత అమ్మాయికి పెళ్ళి అయిపోయింది. నాకు ఇంకా అప్పటి నుంచి లవ్ మీద ఇంట్రెస్ట్ పోయింది. ఆ అమ్మాయి ఇప్పటికీ మీతో మాట్లాడతారా? అప్పుడు నెంబరు అంత ఫోన్ నెంబర్ అంత లేకుంటుండే, అప్పుడు మొబైల్స్ అంత లేవు. ఎప్పుడు 2000 ఎప్పుడంటే 2007 నా 10th అయిపోయింది. ఆ 2001 ఇలా అప్పుడు మొబైల్స్ ఎక్కడివి, అప్పుడు ఫోన్లు లేవు, ల్యాండ్ ఫోన్లు ఉండే. ల్యాండ్ ఫోన్ అదే 1993, 94, 95లో ల్యాండ్ ఫోన్స్ ఉండే. మీరు గమనించండి, అబద్ధం చెప్తే. అంతకుముందు మొబైల్ 1 రూపీ కాయిన్ వేస్తే మాట్లాడేది, 1 రూపీస్ కాయిన్ నుంచి నాకు కాల్ చేసి మాట్లాడేది వాళ్ళ ఊరు నుంచి. ఇస్తే తిరిగి దీనికి ఫోన్ చేయాలంటే అప్పుడు నిమిషాలు ఉంటుండే. 1 రూపీ వేస్తే ఇంతసేపు మాట్లాడేది. మళ్ళీ అదే టింక టింక 3 సార్లు మళ్ళీ ఇంకొక 1 రూపీ వేసేది మాట్లాడడానికి, ఇంకొక 1 రూపీ. అట్లా ఒక 10 కాయిన్లు పెట్టుకుని మాట్లాడేదుకునేది. అప్పుడు ఫోన్ చేసేది అంతవరకే. తర్వాత తన పెళ్ళి అయిపోయింది, ఇంకా నేను కూడా లైట్ తీసుకుని. ఇంకా నాకు అప్పటి నుంచి లవ్ చేయడం ఇంట్రెస్ట్, అమ్మాయిల పనిలే. నన్ను ఎవరైనా రియల్గా వచ్చి పెళ్లి చేసుకుంటే లైఫ్ లాంగ్ నీతో ఉంటాను, నేను జర్నీ చేసుకుంటా, నీ దగ్గర నేను ఉంటానని నన్ను ఎవరైనా చేసుకుంటే పక్క చేసుకుంటా, లేదనుకుంటే నేను ఎవరిని చేసుకోలేదు. సరే, మీరు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఆస్తి అవన్నీ చూసి కట్నం ఇవ్వాలా మీకు? లేదండి, అమ్మాయి ఆస్తి అవసరం లేదు. అమ్మాయి పెళ్ళి అయిన దగ్గరకు వస్తే అమ్మాయికి ఏమైనా బంగారం కానీ ఆమెకి ఏమైనా ఇవ్వాలనుకుంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఆమె సొంతంగా ఇచ్చుకోవచ్చు. కానీ నా దగ్గరకు వస్తే ఆమె నుంచి నాకు ఆశ ఏం లేదు. నాకు ఇంత వండి పెట్టి నేను ఆమెకి ఇంత తెచ్చి పెడతాను, 3 పూటలు ఏ పని అయినా చేసి కలిసి ఉండి 4 రోజులు జీవితం, పిల్లలు కానీ ఒక ఫ్యూచర్ ప్లాన్స్ ఎత్తుకుని ఉంటే చాలు. నా ఫీలింగ్ అది. ఉంటే చాలు. కిడ్స్ అంటే ఏంటి? కిడ్స్ పిల్లలు. బాగానే విషయంగా అన్నారు. ఓల్డ్ మ్యాప్ అంటే ఏంటి? ఓల్డ్ మ్యాప్ మన భారతదేశం మ్యాప్, పటం, మ్యాప్. ఓల్డ్ మ్యాప్ అంటే భారతదేశ పటం. ఏమో తెలియదు మరి, నువ్వు అది అడుగుతున్నా చెప్పిన. మ్యాప్స్ అంటే ఏంటి? ఎక్కడ ఉంటాయి మ్యాప్స్? నార్మల్గా మ్యాప్స్ ఎక్కడ ఉంటాయి? జంతువులు అలాంటివా? మ్యాప్స్ ఎక్కడ ఉంటాయి? అడవిలో ఉంటాయి. అడవిలో ఉంటాయి. గార్జిలా అంటే ఏంటి? అదే గుర్రాలు, గార్జ్, జీప్ రైల్స్ అవన్నీ అక్కడే ఉంటాయి కదా. మ్యాప్ అంటే అక్కడెక్కడ ఉంటాయి. మ్యాప్ అంటే ఇప్పుడు మనం గీసే ప్రతి ఒక్క మ్యాప్ ఉంటుంది. భూమి గుండ్రంగా ఉండును,
అట్లా మ్యాప్స్ ఎక్కడ ఉంటాయి నార్మల్గా? మ్యాప్స్ అంటే షాప్లో దొరికితే తెచ్చుకుంటాం, మనం కొనుక్కొచ్చుకుంటాం అంతే. సరే, మ్యాప్లో ఎన్ని రకాలు ఉంటాయి చాలా ఉంటాయి. చెప్పండి, ఒక 2 రకాలు చెప్పండి. మన భారతదేశ పటం, పటం, భూమి, ఇస్తారన, ఉమ్, ఎన్నో ఉంటాయి. ఇంకా అప్పుడు చదువుకున్నప్పుడే కదా. ఉమ్. అప్పుడు ఏముంది, మన భారతదేశ పటం తెచ్చి గోవా ఎక్కడుంది, ఉత్తరప్రదేశ్ ఎక్కడుంది. సరే, మ్యాప్లో ఎన్ని రకాలు, ఒక రకం చెప్పండి పోనీ. ఒక్క రకం అంటే ఇప్పుడు మనం భారతదేశ పటం తెచ్చామనుకో, దాన్ని రాయమంటారు, కొన్ని ఇస్తారు మనకు ప్రశ్నలు. గోవా ఎక్కడుంది, కింద ఉంటుంది, అట్లా కొన్ని రాసేవాడిని, అట్లా నాకు తెలుసు. సరే, గోవా ఇప్పుడు ఎక్కడుంది? ప్రెసెంట్ గోవా ఎక్కడుంది? కింద ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అంటే కింద ఉంటుంది. కేరళ ఎటు ఉంటుంది? మ్యాప్లో ఎక్కడ ఉంటుంది అంటే చూసి చదివి చెప్తాను. మీరు ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నారు? ఉప్పల్లో ఉంటాను, హైదరాబాద్లో. మీరు కాదు, కేరళ ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నారు? ఉన్న దగ్గర ఉంటుంది. ఉన్న దగ్గర ఉంటుంది. మూవీస్ చూసారా? రీసెంట్ మూవీస్ వచ్చినాయి. కొన్ని చూసా. ఏ మూవీ నచ్చింది బాగా? మంగళవారం చూసా. మంగళవారంలో మీకు ఏం నచ్చింది మంగళవారం మూవీలో? కొన్ని అన్ని పాటలు నచ్చాయి. అన్నింటే హీరోయిన్ రబ్బర్ బ్యాండ్ వేసుకున్నావా? మీరు ఎప్పుడైనా అట్లా రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి అనిపించిందా? వేయలేదు ఇప్పటివరకు ఎవరు. ఇప్పటివరకు ఎవరు వేయలేదు. అమ్మాయి కాకుండా అబ్బాయి ముందుకు వచ్చి ఏ సమాజం ఏమనుకున్నా పర్లేదు బాలు, మన ఇద్దరం కలిసి ఉందాం జీవితాంతం అంటే ఉంటారా? ఉండలేను. ఉండలేరు. ఎందుకు? ఫ్రెండ్ లాగా ఉంటా కానీ కలిసి జీవితాంతం ఇలాంటివి ఉంటాను. ఫ్రెండ్గా ఉంటారు. ఫ్రెండ్ లాగా ఉంటాను. అటు పెళ్లి చేసుకోవడం అట్లేం ఉండదు. అబ్బాయిని పెళ్లి చేసుకుని ఏం చేయాలండి? నాకు ఇంట్రెస్ట్ లేదు. అబ్బాయిని పెళ్లి చేసుకుని ఏం చేసుకోవాలి? నాకు అలాంటి ఇంట్రెస్ట్ లేదు. సరే, బాలు పళ్ళు ఇంత మెరుస్తున్నాయి, ఏ పేస్ట్ వాడతాడు? రెడ్ కోల్గేట్. రెడ్ కోల్గేట్, రెడ్ది. కోల్గేట్ రెడ్ది కూడా ఉందా? నా ఉంటుంది. ఇంకా ఈ షాంపూ, డవ్, ఐబ్రోస్ చేయించుకుంటారా? చేయించుకుంటాను. మీరు పార్లర్కి వెళ్ళి ఏమేమి చేయించుకుంటారు? ఐబ్రో చేయించుకుంటాను, ఫేషియల్ చేయించుకుంటున్నా, వ్యాక్స్ చేయించుకుంటా బాడీ అంతా, అంతే. హెయిర్ పెడిక్యూర్, మ్యానిక్యూర్ తక్కువ. తక్కువ. ఎంత ఖర్చు పెడతారు మంత్లీ పార్లర్కి మీరు? 3000, 4000, 5000 అవుతుంది మంత్లీ. సుమారు నెలకి ఎంత సంపాదిస్తారు? నెలకు 20-30 వేలు వచ్చాయి ఒకప్పుడు. ఇప్పుడు తగ్గినాయి, అంత అమౌంట్ రావట్లేదు. ఇబ్బందిగా ఉంది. ఎందుకంటారు? ఎక్కువ ట్రోల్స్ అవ్వడం వల్ల, దేనివల్ల అయినా తక్కువ వచ్చు అంటారా? అంటే ఇన్నేళ్ళ ఫేమస్ కాబట్టి ఎన్నిసార్లు రన్నింగ్ అని అన్నీ చూస్తారు జనాలు. కొత్త వాళ్ళని కూడా చూస్తారు కదా, మార్కెట్లో ఉన్న కాడికి నన్ను చూస్తారు. కంటిన్యూ అంటే మన ఏరియా చూస్తారు. మూవీస్ ఏమైనా పెద్ద పెద్ద సినిమాస్, ఇప్పుడు నేను 6-7 సంవత్సరాలు ఫేమస్ అయ్యి నాది ఇంకా నడుస్తూనే ఉంది ఉప్పల్ బాలని. ఇప్పుడు నాకన్నా ముందు వచ్చిన కూడా అందరూ పడిపోయినరు, కానీ నాది పడిపోలేదు. ఇప్పటివరకు నేను బెటర్ అనుకుంటున్నా నా లెక్కల. సరే, ఆర్జీవి గారితో సినిమా ఛాన్సెస్ చేస్తారా? చేస్తాను. ఆయన యాంగిల్ తీస్తారు, కొత్త కొత్త యాంగిల్స్. ఆర్జీవి సినిమాలు అంటే నాకు చాలా ఇష్టమే. అంటే ఎందుకు ఇష్టం? దయ్యం సినిమాలనా, లేకపోతే ఏంటి కంటెంట్ బాగుంటుందని? కంటెంట్ అని కాదు, ఆయన కొన్ని అన్ని ఓపెన్గా చేస్తాడు కాబట్టి ఇష్టం. అంటే ఆర్జీవి గారు లైఫ్ ఇస్తారంటారా మీరు ఒకవేళ వెళ్తే? నాకు ఇస్తే బెటర్ అనుకుంటాను. నాకు ఇస్తాడు హీరో. ఆయన ఎక్కువ అమ్మాయిలకు ఇస్తాడు కదా. మీరు కూడా ఒక శారీ కట్టుకొని వెళ్ళొచ్చు కదా మంచిగా. ఎప్పుడైనా చూసారా ఆయన బయట? లేదు, కానీ నేను టీవీలో చూశాను. ఆయనకి టాప్ బర్నింగ్లు వేసుకునే అమ్మాయిలు, బాగా బొడ్డు చూపించే అమ్మాయిలు, ఫిజిక్ మెయింటైన్ చేసే అమ్మాయిలను పట్టుకోవడం, తాగడం, అలాంటివి చేయడం ఆయనకు పిచ్చి అంట. కానీ నన్ను చేసినా బాగుంటుంది, కానీ మరి అవకాశం మరి వస్తే బాగుంటుంది నేను అనుకుంటున్నా. ఆర్జీవి గారు హిందీ బిగ్ బాస్లో ఒకవేళ వస్తే వెళ్తారు? హిందీ బిగ్ బాస్కి వస్తే? తెలుగే సార్, వాళ్ళు చక్కగా హిందీకి ఏమొస్తుంది. హిందీ బిగ్ బాస్లో సల్మాన్ ఖాన్ గారు హోస్ట్ కదా. చాలా బాగుంటాడు ఆయన, కానీ పెళ్లి కాలేదు, కానీ మస్తు ఉంటాడు ఎంగిగా. అంటే ఆయనలో ఏం నచ్చింది? నాకు ఆయనలో తొడలు, ఆయన బాడీ, ఆయన ఫిజిక్ బాగుంటుంది. ఆయన యాక్ట్ చేసుకోవాలనిపిస్తుంది. ఆయన్ని సల్మాన్ ఖాన్ గారిని, సల్మాన్ ఖాన్ గారి గురించి చెప్పారు, షారుఖ్ ఖాన్ గారి గురించి. షారుఖ్ ఖాన్ కన్నా నాకు సల్మాన్ ఖాన్ అంటే పిచ్చి అండి. ఎందుకు? ఆయన పర్సనల్ నచ్చింది. నాకు దగ్గరలో నాకు ఇప్పుడు నాగార్జున వాటేసుకోవాలనిపిస్తుంది. ఆయన ఏజ్లో కూడా మస్తు ఉంటాడు, బక్కగా, గడ్డం. నాకు గడ్డం ఉన్న వాళ్ళంటే ఇష్టం బాగా. గడ్డం ఉన్న వాళ్ళు ఎందుకు? ఎందుకు ఇష్టం అంటే చూడనికి లుక్ ఉంటుంది, వాళ్ళు లుక్ ఉంటుంది. మరి మీరు ఎందుకు గడ్డం తీస్తారు? నేను తీస్తారు, వాళ్ళు నన్ను చూస్తారు. నాకు గడ్డం ఉంటే నన్ను ఎవరు ఇష్టపడదు ఎక్కువ. చాలామంది ఏమంటారంటే మా బావలు కానీ నా ఫ్రెండ్స్ కానీ, నువ్వు గడ్డం తీస్తేనే సెక్సీగా ఉంటావు బాలు, గడ్డంలో అస్సలు ఉంచుకోక అంటారు. సో మీ బావల కోసం గడ్డం తీసేసారు సెక్సీగా తయారవ్వడానికి. నైస్. బాలు చీరలు ఎక్కడ, ఏ కొట్లో కొంటాడు? కళామందిరా ఏంటి? నేను కళామందిలా, చందన బజార్లా, చిన్న చిన్న షాపింగ్ మాల్లా, ఎక్కడైనా చీర బాగుంటే చిన్న షాప్లా కానీ వెళ్ళి కొనుక్కుంటాను. ఎక్కడ కుట్టించుకుంటారా జాకెట్లు అవన్నీ? స్లీవ్లెస్ జాకెట్లు వేసుకోవడం ఇష్టమా మీకు? నేను కోటిలో కుట్టించుకుంటాను, మా ఉప్పల్లో కుట్టించుకుంటాను, ఒక 2-3 వాళ్ళకి ఇస్తాను అన్నట్లు. ఫైనల్గా బాలు గారు ఇంకో క్వశ్చన్ అడుగుతా. 5 2 జార్ ఎంత? 5 2 జార్ 10 9 9 జార్
5 2 ఎంత 5 2 5 5 ఎంత 10 కదా. సరే సరే 9 9 సార్ 9 9 సార్ 9 9 9 9 సార్ 9 9 9 సరే 9 ప్లస్ 35 ఎంత 9 ప్లస్ 35. సరే ప్లస్ అంటే ఏంటి 44. మైనస్ అంటే ఏంటి? సరే ప్లస్ అంటే ఏంటి మైనస్ అంటే ఏంటి? ఏమో నాకు తెలియదు. ప్లస్ ఇస్తే 2 కూడితే వాళ్ళు మైనస్ కూడితే ఎంత అని తెలుస్తుంది. సరే ఏ వచ్చి బి పై వాలి బి వచ్చి సి పై వాళ్ళ పాట వచ్చా? రాదండి. అంటే మీనింగ్ ఏంటి? ఏ వచ్చి బి పై వాలి బి అంటే ఏంటి? అలాంటి నాకు చిన్నప్పుడు చదివి పారేసా. అలాంటి నాకు గుర్తుండే. ఓన్లీ ఇప్పుడు లేటెస్ట్గా మూవీల గురించి ఇప్పటి గురించి అడుగు, జర్నీషన్ గురించి. ఎప్పుడో చదువుకునే చదువు ఇప్పుడు ఎందుకు? ఎప్పుడో చదువుకున్నా సరే. ఆ పాట ఉంది కదా, ఏ వచ్చి బి పై వాలి బి వచ్చి. ఓ వచ్చి బీపై వాలి బి వచ్చి మాపై వాలిందో. నేను పాట పెడితే డాన్స్ చేస్తాను, నాకైతే పాడడం అయితే రాదు. పాడడం అయితే డాన్స్ చేయడం అయితే వచ్చు. మీరు వేసే డాన్స్ బెల్లీ డాన్సా బ్రేక్ డాన్సా ఏంటది? నేను చేసేవి ఐటమ్ సాంగ్ చేస్తాను, బెల్లి డ్యాన్స్ చేస్తాను, నేను అన్ని యాంగిల్ చూపిస్తాను. అన్ని యాంగిల్స్ చూపిస్తారు. అంటే డాన్స్ లో రకాలు ఉంటాయి కదా, బెల్లీ డాన్స్ అని, క్లాసికల్ అని. భరతనాట్యం కూడా వచ్చా మీకు? వచ్చి కూచిపూడి వచ్చి, భరతనాట్యం వచ్చి, పౌర్ణమి సాంగ్ వచ్చు, అన్ని రకాలుగా చేస్తాను నేను. అంటే ఎక్కడ నేర్చుకున్నారు? నేను ఓన్గా టీవీలో చూసి నేర్చుకున్నాను. టీవీలో చూసి నేర్చుకున్నారు. చిన్నప్పటి నుంచి టీవీలో చూసి నేర్చుకున్నారు. ప్రభుదేవా లారెన్స్ గారు తెలుసా? తెలుసు. వాళ్ళతో డాన్స్ మ్యాచ్ చేయగలను అంటారు ఎప్పుడైనా మీరు? లేదు, వాళ్ళతో పోల్చుకున్నంత రేంజ్ కాదు. మొహమ్మద్ ఖాన్ చూసి నేర్చుకున్నాం. ముమెత్ ఖాన్ గారి డాన్స్ మీది ఒకలా ఉంటుంది అంటారు? ఒకలాగా ఉంటుంది సేమ్. అంటే ఆవిడలో ఏమి ఇష్టం? అంటే డాన్స్ బాగా వేస్తారని. నాకు మొహమ్మద్ ఖాన్ పాట ఇష్టం, తన డాన్స్ అంటే ఇష్టం. డాన్స్ ఆవిడ ఎప్పటికైనా బీట్ చేస్తానంటారా? ఇప్పుడు ఆమె చాలా తగ్గింది, 0 సైజ్ నడమైంది, చాలా బాగుంది. ఎందుకు బీట్ చేస్తే కంపల్సరీ చేస్తాను. కంపల్సరీగా చేస్తారు. నిజంగా బాలు గారు చాలా మటుకి చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పారు. నేను చెప్పాలనుకున్నా డిక్షనరీ అంటే కూడా చెప్పలేదు. డిక్షనరీ తప్ప అన్ని చెప్పలేకపోయారు. సో ఈ మైక్ని ఏమంటారు? మైక్ అంటారు. కాదు, ఈ సెటప్ని ఏమంటారు? నాకు ఐ డోంట్ నో, తెలియదు. మైకే అంటారు. సరే ఈ సెటప్ గురించి చెప్పండి, ఏమంటారు దీన్ని? ఏమంటారు నాకు తెలియదు. ఎలా చెప్తాను? ఇలాంటి నేను మైకులు వాడానా, ఎప్పుడైనా పెట్టుకున్నానా తెలియదు కదా. పాడ్కాస్ట్ అంటారు. ఏమంటారు? ఫాస్ట్ కాస్ట్. ఏంటి? ఫాస్ట్ కాస్ట్. ఫాస్ట్ క్యాస్ట్ కాదు, పాడ్కాస్ట్. ఫ్లాస్ట్ కాస్ట్. పాడ్కాస్ట్. ఐ డోంట్ నో, తెలియదు. అన్నికి రావు కొన్ని. దీన్ని పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ అంటారు. ఏమంటారు? ఫాస్ట్ టాక్ ఇంటర్వ్యూ. ఫాస్ట్ ట్రాక్ అంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బాలు గారు. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. నెక్స్ట్ టైం శారీలో ర్యాంప్ వాక్లో మీరు రావాలని. త్వరలో ఏమైనా మిస్ ఇండియా పోటీలు ఏమైనా చేస్తారా? నువ్వు చేపిస్తే ప్రజలు చూసి తర్వాత నన్ను మిస్ తీసుకోవచ్చు ఈసారి వచ్చినప్పుడు. సరే ఇప్పుడు ఒక విషయం అడుగుతా. వైజాగ్ సత్య గారు, స్వాతి నాయుడు గారు, అందరి గురించి అడుగుతా. ఒక్కొక్కరి గురించి ఒకటి చెప్పాలి. తెలివైన వాళ్ళు ఎవరు, కన్నింగ్ ఎవరు, ఇంటెలిజెంట్ అయిపోయింది కదా, లవ్ ఎవరు ఎక్కువ చేస్తారు, వెన్నుపోటు ఎవరు పొడుస్తారు అని చెప్పాలి. నేను పేర్లు చెప్తా, ఓకేనా? ఫస్ట్ వైజాగ్ సత్య గారు. గుడ్ మనిషి కానీ కొంచెం సైకో. కొంచెం సైకో అంటే ఒక పదంలో చెప్పాలి. మంచి ప్రేమ ఉంటాడు, ప్రేమ చూపిస్తాడు, మళ్ళీ సైకిలా చూపిస్తాడు. సరే దీన్ని 1 wordలో చెప్పాలి. వైజాగ్ సత్య గారి గురించి 1 wordలో. ప్రేమ. ప్రేమ. నటనం స్టార్ యువశేఖర్ కొడంగల్. వాడు పెద్ద నటన, వాడైతే మరి దారుణం. నచ్చడు నాకు. అగ్గిపెట్టి మచ్చ. బెటరే. బెటర్. స్వాతి నాయుడు గారు. స్వాతి నాయుడు గారు ప్రేమ చూపిస్తే అరిష్టపడి అరుస్తుంది. కత్తర్ పాప. ఖతర్ పాప కూడా అంతే, ప్రేమ. వైజాగ్ సత్య గారు ఎప్పటి నుంచి పరిచయం మీకు? నాకు ఒక 3 years 4 years నుంచి పరిచయం. ఎట్లా పరిచయం? నేను ఒక ఆడిషన్ ఫంక్షన్ అంటే వసుంధరది అప్పుడు ప్రైజులు ఇచ్చేది మా టీవీ నుంచి సినిమా వాళ్ళందరికీ. దానికి షో మీద నన్ను డాన్స్ చేయడానికి రమ్మన్నారు అన్నట్లు. అప్పుడు నేను టిక్టాక్లో బాగా ఫేమస్ సింగర్ బేబీ అని ఆ మెంబర్ వచ్చాడు. అప్పుడు నా నెంబర్ తీసుకుని అట్లా పరిచయం అయ్యాడు. అంటే మీకు వైజాగ్ సత్య గారు అంటే ఇష్టమా, మీ బావ RRY అంటే ఇష్టమా? మీ బావ ఇష్టమా, వైజాగ్ సత్య గారు ఇష్టమా? మా బావ అంటే ఇష్టం. బావ అంటే ఇష్టం. సరే వైజాగ్ సత్య గారు ఇష్టమా, స్వాతి నాయుడు గారు ఇష్టమా? సత్య ఇష్టం. సత్య ఇష్టమా, బషీర్ మాస్టర్ ఇష్టమా? సత్యని ఇష్టం. సత్యని ఇష్టం.
సత్య గారిని ఎందుకు అంత ఇష్టపడుతున్నారు? ఆయన నాకు నా మంచి కొరకు కొన్ని విషయాలు చెప్తుంటాడు. ఇలా ఉండాలి, అలా ఉండాలని చెప్తుంటాడు. మంచి ఫ్రెండ్. ఆపత్తులు ఉన్నప్పుడు ఆదుకుంటాడు. నాకు జ్వరం వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళి చూపిస్తాడు. బాగా చూసుకుంటాడు. నాకేమైనా అయినా తట్టుకోలేడు. ఇప్పుడు నాకు ఒకరోజు జ్వరం వస్తే వర్షంలో ఆటో తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళి చూపించి వెళ్ళాడు. అలా అంటే నేను ఒంటరిగా ఉంటాను కాబట్టి లైఫ్లో అంటే కొంత పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 10 ఫోన్లు చేస్తాడు. ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఏం తిన్నావు, ఎక్కడికి వెళ్ళాను, ప్రతి ఒక్కటి గంటకు అడుగుతుంటాడు అన్నట్లు. ఇక మా సొంత ఇంటోళ్ళ కన్నా ఎక్కువ కేరింగ్ తీసుకుంటాడు నా పైన. అందుకే నాకు సత్య అంటే ఇష్టం. సత్య గారు అంటే ఇష్టం. అంటే సత్య గారి వల్లే మీరు ఫేమస్ అయ్యారని అంటున్నారు చాలా మంది, అది నిజమేనా? లేదండి, నేను నా ఓన్గా ఫేమస్ అయ్యాను. సత్య వచ్చినాక కొంచెం నా వల్ల సత్య ఫేమస్ అయ్యాడు. మీ వల్లే సత్య ఫేమస్ అని అంటారు. అవును, పబ్లిక్ సీట్ ఎక్కువ అయిండు. ఎందుకంటే ఒకప్పుడు సత్య పెద్ద పెద్ద లెజెండ్లతో వీడియోలు చేసేవాడు. కానీ టిక్టాక్లో అంతమంది చూడకుండా లైకులు అని రాకపోయేది. 5-10 లైకులు వచ్చేవి. నేను ఏమాత్రం పరిచయం అయ్యానో అప్పుడు బాగా ఇంకా వైజాగ్ సత్య అని ఇంకా పేరు ఎక్కువ వచ్చింది. అంటే మీతో తిరగడం వల్ల పేరు వచ్చిందంటారా? ఎస్, ఇదైతే యాక్చువల్గా సత్యకు పేరు వచ్చిందంటే నా వల్లనే. సో సత్య గారు కూడా వచ్చారు. హాయ్ సత్య గారు. వైజాగ్ సత్య అంటే వైజాగ్ అంటే అనకపోతే సత్య అంటే చాలా మంది ఉంటారు కదా. సో మీ ఇద్దరి రీల్స్ వల్ల, మీ ఇద్దరి కంటెంట్ వల్ల సమాజానికి ఏం ఉపయోగం అంటారు? ఎంటర్టైన్మెంట్. నేనైతే ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే నా రీల్స్ చాలా మంది చిన్నపిల్లలు సంతోషపడతారు. ఇంట్లో చాలా మంది హాస్పిటల్లో పండుకుని చాలా మంది బాధలు ఉన్నప్పుడు నా రీల్స్ చూసుకుని వాళ్ళు హ్యాపీనెస్గా ఉంటారు. నాకు అట్లా నేను సమాజానికి 10 మందిని నవ్విస్తున్నా. నా వల్ల చాలా మంది హ్యాపీనెస్గా ఉంటుండ్రని నా ఫీలింగ్. నా వల్ల ఏంటి యూజ్ అంటే నా ఇంగ్లీష్ చాలా మంది లైక్ చేస్తారు. తర్వాత నేను ఫీమేల్ వాయిస్లో పాటలు పాడతాను. అలాగే పెద్ద పెద్ద లెజెండ్స్తో వీడియోస్ చేస్తాను. అవన్నీ లైక్ చేస్తారు. మనం పుట్టడానికి ఏదో కారణం ఉంటుంది, ఏదో గోల్ ఉంటుంది. అసలు మీ ఇద్దరు గోల్ ఏంటి? ఏం చేద్దామని? సోషల్ మీడియాని అల్లాడిద్దామనా, ఇన్స్టాగ్రామ్ని తీసేపిచ్చేద్దామనా, టిక్టాక్ లాగా? అసలు ఏంటి? ప్రపంచాన్ని ఎంటర్టైన్ చేయాలని. ప్రపంచం ఇంటర్నేషనల్గా కూడా. నేనైతే ప్రతి ప్రజల్ని నవ్వుపీయడం, ప్రతి దేశంలో అందరూ వీడియోలు చూసి నవ్వుకోవడం. ఇంటర్నేషనల్ లో చూస్తారు మీ వీడియోలు. దేశానికి ఏం ఉపయోగం అంటే నా వల్ల ఇంకొకటి కూడా, నాకు బాగా డబ్బులు వచ్చినాయి అనుకో, నా డబ్బులతో పేదవాళ్ళకు, డబ్బులు లేని వాళ్ళకు అన్నదానాలు చేపిస్తాను. నాకు కావాల్సిన సాయం నేను చేస్తుంటాను. నా వల్ల అంటే సమాజంలో కొంతమందికి కొన్ని మాటలు చెప్తుంటాను, అలా కాదు ఇలా కాదని కొన్ని నేర్పిస్తుంటాం. మనల్ని చూసి కొంతమంది మారొచ్చు అనొచ్చు. ఇప్పుడు నన్ను చూసి 2 మారొచ్చు, 3 మారొచ్చు. సమాజంలో ఒక 10-20 మందిని మార్చినా దేవుడికి అంతగానో కావాల్సింది ఏముంటుంది. ఓకే, ఆయన చెప్పారు మీ వల్ల దేశానికి ఏం ఉపయోగం. చెప్పాను కదా ఆల్రెడీ, దేశాన్ని నేను ఎంటర్టైన్ చేస్తున్నానని. ఏ విధంగా? మా వీడియోస్ ద్వారా. మీ వీడియోస్ ద్వారా? నా ఇంగ్లీష్ ద్వారా ఉత్తేజపరుస్తున్నాను. ఫీమేల్ వాయిస్ లో పాటలు పాడి ఎంటర్టైన్ చేస్తున్నాను. అంటే మీ ఓకే దాంట్లో నువ్వు సమాజంలో టీచర్లో నీ సమాజం వల్ల సమాజం బాగుపడది. ఎంటర్టైన్మెంట్ ప్రతి ఒక్కరు చేస్తారు కాబట్టి నేను చాలా మందికి హెల్ప్ కదా. మా సోషల్ మీడియాలో చాలా మందికి నేను సినిమాల్లో అవకాశాలు ఇప్పించాను. సరే, ఇప్పుడు ఇదంతా కాదు, నిజంగా బోల్డ్గా మాట్లాడుకుందాం, నిజాయితీగా. వైజాగ్ సత్య గారి వల్ల ఉప్పల్ బాలు గారికి పేరు వచ్చిందా? మీ వల్ల, మీతో తిరగడం వల్ల ఈయనకు పేరు వచ్చిందా? ఎవరి వల్ల ఎవరికి పేరు వచ్చింది? ఇద్దరి వల్ల ఇద్దరికి ఉపయోగమే. ఫ్రెండ్స్ అయిన తర్వాత ఆయన యూజ్ నాకు ఉంటుంది, నా యూజ్ ఆయనకు ఉంటుంది. సరే, ఆయన వల్ల నాకు అవకాశాలు వస్తాయి, నా వల్ల ఆయన అవకాశాలు వస్తాయి. సరే బాలు గారు, మీరేమంటారు? నాకంటే ఇద్దరి వల్ల కొంచెం బెటర్, నేను దీంట్లో ఒప్పుకుంటాను. ఎవరి వల్ల కాదు, ఇద్దరి వల్ల ఇద్దరికి రేపు సత్యకి ఏమైనా కావాలంటే బాలుని ఈ మూవీలో పెట్టిద్దామని, నేనుంటే సత్యం కూడా తీసుకురానని, అట్లా ఇద్దరు వల్ల యూజ్ అవుతారు. అంటే మీ వల్ల పేరు వచ్చింది సత్య గారికి అంటారు, అది నిజమా అబద్ధమా? కానీ స్టార్టింగ్ అంటే నేను టిక్టాక్ ఫేమస్ అయినాక సత్యని ఎవరు గుర్తించే వాళ్ళు కాకుంటే పెద్ద పెద్ద లెజెండ్లు తిరిగినా కూడా నా దగ్గరకు వచ్చినాక కొంచెము వైజాగ్ సత్య అని పేరు వచ్చింది. అది నేను ఆన్గా ఒప్పుకుంటున్నాను. ఖచ్చితంగా ఒక మనిషి వల్ల ఒక మనిషికి యూజ్ ఉంటుంది కదా, ఈయన వల్ల పేరు వచ్చింది. అంటే యూజ్ ఉంటుందని ఆయనతో ఫ్రెండ్షిప్ చేశానంటారు ఏమైనా? నేను ఎప్పుడు కూడా లాభం కోసం ఫ్రెండ్షిప్ చేయను, ప్రేమ పెడతాను నేను అంతే. ఆయన ఏం చూసి ప్రేమించారు మీరు? ఆయన ఎందుకు ఇష్టం అంటే నాకు వాళ్ళ ఇంటి వైపు ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఆయనకి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్ని, వాళ్ళ అక్కని, వాళ్ళ చెల్లిని, అంటే ఇప్పుడు వాళ్ళ బావల్ని అందరినీ బాగా చూసుకుంటాడు. ఆ విషయం కూడా నాకు ఇష్టం ఆయన. అంటే ఇప్పుడు ఒక నటనం స్టార్, ఒక స్వాతి నాయుడు కానీ వీళ్ళకి కూడా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కదా, మరి వాళ్ళ మీద అంత ప్రేమ ఏదో చూపించట్లా బాలు గారి మీద? అంటే అందరూ ఇష్టమే, ఈయనంటే ఎక్కువ ఇష్టం, అందరికంటే ఎక్కువ ఇష్టం. మరి బాలు గారు అంటున్నారు ఇదివరకు రాని పేరు నాతో తిరిగాక వచ్చిందని అన్నారు, అది నిజమా అబద్ధమా? ఇద్దరు వాళ్ళు ఇద్దరికి ఉపయోగం ఉంది అంటున్నాను నేను. ఒకటే క్వశ్చన్ ఆయన అన్నారు, దట్ ఈస్ హిజ్ ఆన్సర్. మై ఆన్సర్ ఈజ్ ఇద్దరు వాళ్ళు ఇద్దరికి ఉపయోగం ఉంది. సత్య గారి వల్లే మీరు ఇప్పుడు చేస్తున్నారు కొన్ని మూవీస్, అది నిజమా? అంటే అది మీరు ఒప్పుకుంటారా? అంటే ఆయన రికమెండేషన్ వల్లే మీరు మూవీస్ చేస్తున్నారు అంటే నేను మేనేజ్ చేస్తాను ఆయన మూవీస్ అన్ని కూడా.
నా వల్ల నాకు వచ్చే మూవీస్ ఉన్నాయి, నా వల్ల నాకు షూటింగ్లు వచ్చే ఉన్నాయి. నాకేమైనా షూటింగ్ వస్తే సత్య షూటింగ్ వచ్చిందంటే నాతో పాటు వస్తాడు, ఇద్దరం కలిసి వెళ్తాం, మంచిగా క్లోజ్గా ఉంటాము. తనకేమైనా షూటింగ్ వచ్చిందనుకో నేను వెళ్తాను, ఇద్దరం కలిసి వెళ్తాం. ఒక ఈవెంట్ వచ్చిందనుకో నాకు ఈవెంట్ వస్తే సత్యం తీసుకెళ్తాను తోడుగా, సత్యకి ఈవెంట్ వస్తే బాలు నాకు ఈవెంట్ వచ్చింది నేను కూడా రమ్మన్నా, ఇద్దరం కలిసి వెళ్తాం. అంటే ఒకరి వల్ల ఒకరికి ఉపయోగం ఉంది. అంటే ఒకరి వల్ల ఒకరికి ఉపయోగం ఉండాలని ఫ్రెండ్షిప్ చేసుకుంటామా, లేకపోతే ఒకరి వల్ల ఏది ఉపయోగం లేదన్నా కూడా ఫ్రెండ్షిప్ చేస్తావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్పాలంటే నేను ఫేమస్ అయినప్పుడు సత్య నా పక్కన లేడు. నేను ఒంటరిగా ఫేమస్ అయ్యారు మీరు. నేను ఒంటరిగా ఫేమస్ అయ్యాను. ఫేమస్ అయినా కూడా జబర్దస్త్ చేశాను, అన్ని షోలు చేశాను. అప్పుడు నాకు సత్య కొంచెం పరిచయం లేడు. నాకు ఏమాత్రం మా టీవీలో ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందో అప్పుడు సత్య పరిచయం అయ్యాడు. వచ్చినాక సత్య చెప్పాడు నాతో ఏమన్నా టిక్ టాక్లో అంటే, బాలు నీ రీల్స్ అంటే నేను ఫుల్ నవ్వుకుంటాను. తను ఎందుకంటే ఎడ్యుకేషన్ బాగా చదువుకున్నాడు, పెద్ద షో ఆఫీస్లో ఆయన ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్ పెద్ద దాంట్లో పెద్ద మేనేజర్ జాబ్ చేశాడు. అప్పుడు నా వీడియోలు చూసి నవ్వుకునేవాడంట. అప్పుడు సత్య మేనేజర్గా పెద్ద పేరు, సత్యకి మ్యారేజ్ కాలేదు కదా, ఒంటరిగా ఉండేవాడు అన్నట్లు ఆ ఏరియాలో వైజాగ్లో ఉండి పెద్ద జాబ్ చేసి నెలకు ఒక 70-80 వేలు ₹1,00,000 సంపాదించేవాడు. అవి సంపాదించండి వాళ్ళ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ అందరు, ఖాళీల పూరగాళ్ళకు, పిల్లలకు, పేదవాళ్ళకి అందరికి హెల్ప్ చేసేవాడంట. నా వీడియోలు చూసి అనుకునేవాడంట ఈయన ఇంత ధైర్యంగా చేస్తున్నాడు, నేనెందుకు చేయొద్దు, అలా పెద్ద పెద్ద లెజర్ దిగుతుంది. అలా ఆయన హైదరాబాద్ సింగర్ బేబీ ఉంది కదా, ఫేమస్ అయింది కదా, ఆమెకు అక్కని ఇద్దరు క్లోజ్ ఉండేవాళ్ళంట. అప్పుడు నేను ఫేమస్ కాకముందే తన టీవీలో కనిపించిందంట. అంటే సత్య గారికి పెద్ద పెద్ద కాంటాక్ట్స్ ఉండడం వల్ల మీకు మూవీస్ లో ఆఫర్స్ వస్తున్నాయి అనేది నిజమా? నా టాలెంట్ తో నాకు వస్తాయి, కానీ ఏమని ఉంటే బాలు కూడా ఇవ్వండి సార్ అని అడుగుతాడు. నేను బాలు చెప్పింది కరెక్టే. బాలుకి నేను ఫ్యాన్. ఒకప్పుడు నేను అంటే ఒకప్పుడు అంటే ఇప్పుడు కాదా? బాలు కంటే ముందు నేను వచ్చాను ఇండస్ట్రీలోకి. నేను ఎప్పుడు 2001లోనే వచ్చాను. ఎందుకంటే నాకు చంద్రమోహన్ గారు, రమ్మప్రభ గారు ఒక 70-80 వేలు వచ్చే జీతం వదిలేసుకొని మరి ఎందుకు వచ్చారు ఇందులోకి? అంత మేనేజరే ఇష్టంతో వచ్చాను. నేనైతే బాలుకి ఫ్యాన్. బాలు ఎందుకంటే టిక్ టాక్ అంటేనే బాలు అంటే టిక్ టాక్ చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను. సో ఉప్పల్ బాలు వీడియోస్ నేను చూసి ఆయనకు అసలు ఎడ్యుకేషన్ లేదు, ఆయన ఎంత ఫేమస్ అయ్యాడు ఏంటని నేను ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను ఈయన్ని. అలాగే విలేజ్ సింగర్ బేబీ తెలుసు కదా, మట్టి మనిషిని అంటే నేను, వీళ్ళిద్దరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని వచ్చాను. ఒకప్పుడు నేను బాలుకి ఫ్యాన్ని. ఒక సంతోషం అవార్డు ఫంక్షన్లో కలిసాడు బాలు. అప్పుడు నేను చెప్పాను, బాలు నీ నెంబర్ నాకు ఇవ్వు, ఏమైనా వైజాగ్లో ఈవెంట్స్ ఉంటే నేను ఏమైనా షూట్లు ఉంటే చెప్తాను. నేనే తీసుకున్నా నెంబరు. ఆయన అట్లా అనగానే మీరు ఏ ధైర్యంతో ఆయన నమ్మారు? ఫ్రెండ్గా చేసుకుందాం, పరిచయం చేసుకుందాం, క్లోజ్ అవుదాం అని ఎందుకు నమ్మారు? మీకు ఎప్పుడు అనిపించలేదు అంటే సత్యనాథ్ తిరగడం వల్ల ఫేమస్ అయ్యడం అని అనిపించలేదు ఎప్పుడు? నాకేం లేదు అంటే ఏంటంటే ఒకటే అనిపించింది. ఏమనిపించింది అంటే ఈయన నెంబర్ తీసుకున్నాడు, ఈయన ఎవరు అని అర్థం చేసుకున్నాక సింగర్ బేబీ ఉంది కదా తనతో పాటు వచ్చాడు. నేను ఇట్లా చిరంజీవి గారిని వాళ్ళందరూ కలిశాను, అది అన్నాడు. ఓకే అండి థ్యాంక్ యూ అండి అని చెప్పి నెంబర్ తీసుకుని కూడా మేము అప్పుడే పరిచయం కాలేదు. ఒక 8 నెలలకు అట్లా హైదరాబాద్కి వచ్చాడు. వచ్చి అప్పుడు నాకు పరిచయం అయ్యి ఇద్దరం కలిసి ఫ్రెండ్షిప్ మొదలుపెట్టాం. సరే, దేశానికి, ప్రపంచానికి, ఇంటర్నేషనల్ గా మీ ఇద్దరు వల్ల ఓన్లీ ఉపయోగం ఏంటి? ఎంటర్టైన్మెంట్. మీరు దేశానికి మీ వల్ల ఉపయోగం ఏదంటే ఇప్పుడు ఈరోజు నేను ఫేమస్ అనేది 10 మందికి అన్నం పెడుతున్నా, 10 మందికి నా నుంచి నేను రూపాయి హెల్ప్ చేస్తున్నా. నా ఫీలింగ్ అదే. అంటే ఒకప్పుడు నేను ఎవరికి రూపాయి పెట్టలేదు, ఇప్పుడు నా వల్ల కొంతమందికి అన్నం పెడుతున్నా. మరి మీరేం పెడుతున్నారు? ఆయన సేవా కార్యక్రమాలు బాగానే చేస్తాను, నేను కూడా సేవా కార్యక్రమాలు బాగానే చేస్తాను. తోట కళాకారులకు నేను కూడా. ఆయన ఎవరి ఇంటికి వచ్చిన అన్నం పెడతాడు, ఎంతమంది వచ్చినా పెడతారు, ఎవరికైనా హెల్ప్ చేస్తే ఆయన చెప్పుకోడు. ఆయన ఇంటికి వెళ్తే ఆయన గురించి మీకు అర్థమవుతుంది, ఎందుకంటే సత్య గురించి ఎవరికి తెలియదు కాబట్టి. ఆయన ఇంటికి ఎవరు వచ్చినా కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తారు, లేకుండా సరే అప్పు చేసినా సరే భోజనం అయితే పెడతాడు. నాకు అది ఒక్క. అలాగే ఉప్పల్ బాలు కూడా సేవా కార్యక్రమాలు బాగానే చేస్తాడు. ఎవరైనా ఫుట్పాత్ మీద పడుకుంటే వాళ్ళకి బెడ్షీట్లు కొని ఇవ్వడము, ఫుడ్ ప్యాకెట్లు కొని ఇవ్వడము, మంచి తన బర్త్డేకి బాగా ఒక ₹1,00,000 దాకా ఖర్చు పెడతాడు. ఇద్దరం కూడా సేవా కార్యక్రమాలు బాగానే చేస్తాము, కానీ అట్లాంటప్పుడు వీడియోస్ చాలా తక్కువ తీయమని అనలేదు, మరీ చూపించుకుంటే బాగోదు కదా. కుడి చేతితో పెట్టిన సహాయం ఎడం చేతి తెలియకూడదని చేస్తాం, ఇద్దరం చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంటర్వ్యూ మంచిగా జరిగింది. మా ఇద్దరికి గొడవ పెట్టాలని చూసావు, కానీ మేము గొడవల్లో ఇన్వాల్వ్ కాలేదు. లేదు, గొడవ కాదు, నార్మల్ గా ఇది అనుకునే విషయమే కదా. అంటే మేము ఎంత మామూలుగా తిట్టుకుంటామో మా ఇద్దరి మధ్యలో మంచి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి మేము ఎప్పుడైనా ఇలాగే ఉండాలని మాకు. బాలు వల్ల నాకు ఉపయోగం, నా వల్ల బాలుకు ఉపయోగం. ఓకేనా? సో ఇద్దరి వల్ల దేశానికి చాలా ఉపయోగం ఉంది, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ కావాలి. సో థ్యాంక్ యూ సో మచ్. పిలవగానే మా పాడ్కాస్ట్ ఇంటర్వ్యూకి వచ్చారు. సో ఇంటర్వ్యూ పేరు ఒకసారి చెప్తే ఏంటి చేద్దాం? ఏం పేరు? పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ. చెప్పు సత్య. పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ మీరు చెప్పండి. అదే ఆయన చెప్పింది. POD పాడ్ CAST క్యాస్ట్. బాలీవుడ్లో చేసేవారు ఇంటర్వ్యూస్, ఇప్పుడు చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీ విజయవాడ అమ్మాయి. నన్ను అంటే నాకు చాలా ఇష్టం, సిస్టర్గా. బాగా ఈ మధ్యన డెవలప్ అయ్యావు, జబర్దస్త్లో చూస్తున్నాము,
అలాగే సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాము. ఇప్పుడు ఆల్ ది బెస్ట్. ఆమె కూడా చెప్పాలి కదా ఆల్ ది బెస్ట్ శ్రీవిద్య గారు. బాయ్ పద. థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పండి పాడ్కాస్ట్ అని. ఫాస్ట్ టాక్స్. థ్యాంక్ యూ సో మచ్.